ఇండియా పోదామనుకుంటే ఈ ఇరానోడికి ఏం మాలి రోగం వచ్చిందేమో మళ్ళీ స్టార్ట్ చేశాడు. 2 రోజులైంది ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఓపెన్ చేసి టికెట్లు బుక్ చేసుకున్నాం 10వ తేదీ అనుకుంటే రాత్రి ఎయిర్‌పోర్ట్ మీద మళ్ళీ బాంబులేసి మొత్తం వార్ స్టార్ట్ చేశాడురా స్వామి. వేడి వేడిగా చేపల పులుసు వైట్ రైస్ వేసుకొని తింటే సూపర్‌గా ఉంటది టేస్ట్. అది కాక జలుబు చేసింది. చేపల పులుసు తినాలనుకుని చేపలు తీసుకొని వచ్చి మంచిగా చేసుకొని గిన్నెలో కూడా పెట్టుకున్నా. అంతలో మాకు వేటి ఫోన్ చేశాడు. చేపల పులుసు అయితే వేరే లెవెల్ ఉంది. నేను తోలే కారుకి అద్దం మీద అయితే మొత్తం గీతలు గీతలు పడి మొత్తం అద్దం కనిపించట్లేదు. నేను మా కోవిడ్ పిల్లోళ్ళు ఇద్దరం అయితే వచ్చాము ఇక్కడికైతే అద్దం క్లీన్ చేయించడానికి. రాత్రులు అయితే చాలా కష్టం అయిపోతుంది. అసలు రోడ్లు కూడా కనిపించట్లేదు. ఎదురుగా లైట్లు పడినాయంటే అసలు మొత్తం కనిపించట్లేదు. చాలా దారుణంగా ఉన్నది. ఇన్ని రోజులు ఆ వైబర్లు అయితే మార్పిచ్చేసి అద్దం కూడా మంచిగా అయితే క్లీన్ చేపిచ్చేసా. ఇప్పుడు ఎక్కడ కొట్టడం అంటే అక్కడ కొట్టడవచ్చు. నైట్ డ్యూటీలు ఉండగానే ఏం ప్రాబ్లం ఉండదు. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది రోడ్ అయితే. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. కారుకి ఆయిల్ డబ్బా తీసుకొని జహరా దగ్గర పక్కన ఉన్న గ్యారేజ్ కి వచ్చి ఆయిల్ చేంజ్ కూడా చేపిచ్చేసాను. ఈ వీడియో ఎలా అనిపించింది లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోలు మీ దాకా అయితే వస్తాయి.